ఒకవేళ మీకు సేమ్ బ్యాంక్ నుంచి సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ రెండూ నడుస్తూ ఉంటే ఇలాంటప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చే కండిషన్లో జనాలు తమ సెక్యూర్డ్ లోన్ పే చేయడానికి మనీ అడ్జస్ట్ చేసుకుంటారు. అన్సెక్యూర్డ్ లోన్స్ గురించి తర్వాత చూద్దామని పెండింగ్లో పెట్టేస్తారు. ఇలా చేయడం మంచిది అవ్వకపోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ ఆర్బీఐ గైడ్లైన్స్లో మీ షూరిటీలో ఎఫ్డి అయినా, గోల్డ్ లోన్ అయినా ఆర్ ప్రాపర్టీ లోన్తో మీ అన్సెక్యూర్డ్ లోన్ను అటాచ్ చేయవచ్చు. బ్యాంక్ మీరు మీ అన్సెక్యూర్డ్ లోన్ పే చేయకపోవడం వల్ల మీ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ రెండు అకౌంట్స్ను ఎన్పిఏ చేస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టెక్నికాలిటీస్ ఇలాంటి ప్రాసెస్లో చాలా ఉన్నాయి. వీటిని జనాలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ తర్వాత వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది రావచ్చు. ఒకవేళ మీరు మీ లోన్ కట్టలేని పొజిషన్లో ఉంటే కోర్టులో ఇంజెక్షన్ సూట్ వేయొచ్చు. దీనితో మీకు లోన్ కట్టడానికి టైం దొరుకుతుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.